హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మూవీకి వెళ్తున్నాము. ఇవాళ వీడియో ఎందుకంటే చేస్తున్నాను, మా బాబుతో ఫస్ట్ టైము థియేటర్కి వెళ్ళి మూవీ చూడడము ఇవాళ ఫస్ట్ టైం మేము. అంటే ఇప్పటిదాకా నీహాల్ మా రెండో బాబు పుట్టాక ఇప్పటి వరకు సినిమా థియేటర్కి వెళ్ళి అయితే చూడలేదు. మామూలుగా ఇంట్లో నెట్ఫ్లిక్స్లో కానీ డిస్నీలో గానీ, అమెజాన్‌లో గానీ అలా చూసాం గానీ, డైరెక్ట్‌గా థియేటర్‌కయితే ఇప్పటి వరకు వాడిని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాడు 2020లో కోవిడ్ టైంలో పుట్టాడు. దాదాపు ఒక 2 ఇయర్స్ పాటు నేను బయటికే వెళ్ళలేదు అసలు బాబుని తీసుకొని. ఆ తర్వాతేంటంటే కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ వల్ల, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంక మేము బయటికి వెళ్ళే హోప్ అన్నది ఎక్కువగా లేదు. ఇంక మా మదర్‌కి కూడా బాలేదు గాబట్టి వదిలి వెళ్ళలేని పరిస్థితి అంతసేపు. అందుకని ఇప్పటిదాకా మేము థియేటర్‌కయితే వెళ్ళలేదు. 'హారం' కూడా మధ్యలో ఒక 2 టైమ్సే వెళ్ళాడు. అది మా వారితో వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళొచ్చేసారు. ఎక్కువగా మేము పెద్ద సినిమాలు బయటికెళ్ళి చూడము. ఇంట్లోనే చూసేస్తాము. ఈ ఈ మూవీ ఏంటంటే ఖచ్చితంగా వెళ్లి చూడాలి. ఇప్పటివరకు 'నీహాల్‌ని' మేము ఇప్పటిదాకా తీసుకెళ్ళలేదు. దట్టు 'హారం' ఏదైనా మెడల్ విన్ అయినా బాగా చేసిన రేస్‌లోని వాడికి మూవీ ఖచ్చితంగా థియేటర్‌లో తీసుకెళ్ళి చూపిస్తాము అని మేము వాడికి ప్రామిస్ చేసాము. సో, ఇవాళైతే మూవీకి వెళ్తున్నాము. మా నిహాల్ ఎలా ఉంటాడు థియేటర్‌లో, ఏంటి మూవీ ఎలా ఉంది అన్నది నేను వెళ్ళి వచ్చాక నేను మీకు మూవీ చూసాక చెప్తాను. నేనైతే దగ్గర దగ్గర 5, 6 ఇయర్స్ అయిపోతుంది మూవీకెళ్ళి. 'వెంకీ మామ' మూవీకెళ్ళాము నిహాల్ కడుపుతో ఉన్నప్పుడు. మళ్ళీ నేను ఇప్పుడే థియేటర్‌కెళ్ళి మూవీ చూడడము. నిహాల్‌కైతే ఫస్ట్ టైం థియేటర్‌కి వెళ్ళి మూవీకి చూపించడము. మరి అంతసేపు నిహాల్ ఎలా ఉంటాడో ఏంటో, మరి అల్లరి పెడతాడా, మధ్యలో వచ్చేస్తామా తెలీదు. మేమైతే 'కల్కి' మూవీకెళ్తున్నాము. ప్రభాస్ హీరో. మరి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మూవీకి వెళ్తున్నాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. అందుకే ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాము. స్టార్ట్ అయిపోతుందని. మేము లోపలికెళ్ళిన 5 మినిట్స్ తర్వాత మూవీ స్టార్ట్ అయ్యింది. అక్కడ మూవీలో తీసుకున్న పిక్స్ అవి థియేటర్‌లో. ఇంటికొచ్చాక చెప్తాను ఎలా ఉందో. అండి, మేము మూవీకైతే వెళ్ళొచ్చేసాము. నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే ఎలా ఉందంటే ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఉందనమాట. చాలా ఎఫెక్ట్స్ అవన్నీ చాలా ఎక్కువగా పెట్టారు. మహాభారతంలో క్యారెక్టర్స్ అన్నీ కూడా చిన్న పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. అంటే మరీ చిన్న పిల్లలకి ఒక సెకండ్ క్లాస్ ఆ పిల్లలకైతే కొంచెం అర్థం అవ్వదు గానీ, కొంచెం మా బాబు ఏజ్ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ప్లస్ అవన్నీ ఎఫెక్ట్స్ కొంచెం పవర్ రేంజర్స్ అలా పవర్ మీద ఎక్కువున్నది మూవీ అంతా గూడా. సో, అవన్నీ నాకైతే చాలా చాలా నచ్చాయి. చాలా అంటే తెలుగు, ఇండియా సినిమాకి ఒక అప్‌గ్రేడ్ లెవెల్‌లో వెళ్ళింది మూవీ అని చెప్పచ్చు. పార్ట్ 2 అయితే ఇంకా చాలా బావుంటుందని అనుకుంటున్నాను నేను. నీకెలా నచ్చింది 'హైరా' మూవీ? క్లైమాక్స్‌లోని కమల్ హాసన్ ఆ సిరం తాగినప్పుడు అదెలా అయ్యాడా అని నాకింకా క్వెషన్ మార్క్ ఉంది. అది నెక్స్ట్ పార్ట్ ఎలా ఎళ్లి కల్కిని క్యాప్చర్ చేస్తాడు అని క్వెషన్ మార్క్ కూడా ఉంది. నెక్స్ట్ పార్ట్ కోసం నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ సినిమాలోని నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ప్రభాస్ అశ్వత్థామ దగ్గరున్న కర్రని ముట్టుకున్నప్పుడు, కర్ణుడి పవర్స్ తనలోకెలా వచ్చాయా అని ఆలోచిస్తున్నా అప్పుడు. అప్పుడు అర్థమైంది. ఆ కర్రలోని శక్తి మొత్తం కర్ కర్ణుడు చచ్చిపోయినప్పుడు ఆ శక్తి మొత్తం కర్ణుడిది ఆ స్టిక్‌లో స్టోర్ అయ్యుంది. అది మళ్ళీ పట్టుకున్నప్పుడు ప్రభాస్ మళ్ళీ కర్ణుడిలా ఆహ్, ఏంటి ఆ పవర్స్ కర్ణుడికి మళ్ళీ అదే. వచ్చాయి. పవర్స్ కర్ణుడికి వచ్చాయి. అప్పుడు యుద్ధంలో జరిగింది మళ్ళీ సేమ్ స్టిక్ ప్రభాస్ పట్టుకోవడం వల్ల మళ్ళీ అది రిపీట్ అయ్యిందనమాట. ఆ మూమెంట్ అన్నది రిపీట్ అయ్యి సేమ్ పర్సన్‌కి ఆ ఎఫెక్ట్స్ అన్నవి వచ్చాయి. సో, ఇలాంటివి చాలా చాలా విషయాలున్నాయి మూవీలో. ఎప్పటి వరకు ఎవ్వరైనా వెళ్ళని వాళ్ళుంటే కంపల్సరీ ఒక్కసారైనా మూవీ వెళ్ళి చూసి రండి. ఎఫెక్ట్స్ అవన్నీ అయితే చాలా చాలా బావున్నాయి. విజువలైజేషన్ కూడా చాలా బావుంది.
ఇండియన్ మూవీ ఒక లెవెల్‌లో అయితే తీసుకెళ్లారని నాకైతే అనిపించింది. నెక్స్ట్ మన మైథాలజీ అన్నది మహాభారతం ఇవన్నీ పిల్లలకి తెలియవు గాబట్టి, ఇవన్నీ ఇలాంటివి డైరెక్ట్‌గా చూడడం వల్ల, క్యారెక్టర్స్ ద్వారా చూడడం వల్ల చాలా చాలా బాగా తెలుస్తాయి పిల్లలకి. మాకైతే ఈ మూవీ చాలా చాలా నచ్చింది. ఇంకా హారమ్‌కి మెడల్స్ అవన్నీ విన్ అయ్యాడు కాబట్టి, ఈ మూవీకి మేము తీసుకెళ్తామని ప్రామిస్ చేసాము. మా నిహాల్ కాయడం అయితే చాలా చాలా కష్టమైంది. ఒక 10 మినిట్సే స్టార్టింగ్ మూవీ చూసాడు. ఇంక తర్వాత నుంచి అసలు కుర్చీలోనే కూర్చోలేదు. అన్నీ ఇంక కొనిపించుకున్నాడు. మూవీ అయితే చాలా చాలా బావుంది. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళుంటే పిల్లలకైతే కంపల్సరీ తీసుకెళ్ళి ఒక్కసారైనా చూపిచ్చాం థియేటర్‌లో. ఈరోజు నేను 'చోటా భీమ్' మూవీ ఒకటి చూసాను. దాంట్లో ఏం తెలిసిందంటే నాకు, కర్ణుడు అర్జునుడి వాళ్ళ మదర్ అర్జునుడికి అన్నయ్య అవుతాడు కర్ణుడు. అది నాకు 'చోటా భీమ్‌లో తెలిసింది. కుంతీదేవికి ఫస్ట్ సన్ కర్ణుడు. ఆ తర్వాత సెకండ్ సన్ అర్జునుడు. అలా నాకు ఈ ఫ్యాక్ట్ తెలిసిందనమాట 'చోటా భీమ్' చూసిన తర్వాత. అందుకు నేను చెప్తున్నాను. మీకెవరికీ తెలీదు కదా! అందుకు నేను చెప్తున్నా. ఫైనల్‌గా మూవీ అయితే ఎలా ఉంది నీకు? నాకైతే చాలా నచ్చింది. ఇంకా మూవీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ క్యారెక్టర్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలా చూస్తే గానీ అర్థం కాదు మూవీ. అంటే స్టార్టింగ్‌లో కొంచెం చూసి మళ్ళీ పాజ్ చేసుకొని ఒకవేళ ఇంట్లో చూసినా కూడా తర్వాత ఎప్పుడైనా మూవీ ఫర్దర్ మూవీ అన్నది టోటల్ ఒకేసారి కూర్చొని చూడండి. క్యారెక్టర్స్ అయితే చాలా చాలా ఒక్కొక్క క్యారెక్టరు చాలా ఒకదాని తర్వాత ఒకటి చాలా క్యారెక్టర్స్ చాలా బాగా రివీల్ చేశారు క్యారెక్టర్స్ కూడాను. చాలా చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా పార్ట్ 2 అయితే వస్తే కంపల్సరీ తీసుకెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 ఇంకా హైలైట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. పార్ట్ 2కి జస్ట్ ఇంట్రడక్షన్ అన్ని క్యారెక్టర్స్ ఇచ్చేసి ఉంచేశారు కాబట్టి, పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పటిదాకా ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకైతే కంపల్సరీ తీసుకెళ్ళి చూపిచ్చండి. చాలా చాలా మంచి మూవీ. పిల్లలకి మహాభారతం, మైథాలజీకి సంబంధించిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం చెప్పినా కూడా ఇలాంటి సినిమాలు చూపిస్తే చాలా చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మాకనిపించింది మూవీ మేము చూసిన మీదట మేము ఈ కామెంట్స్ అన్నవి చెప్తున్నాము. మీకెలా అనిపించిందో ఒకవేళ ఎవరైనా ఈ మూవీ ఇప్పటికే చూసిన వాళ్ళు ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.